ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైకిల్ పై వార్డులను సందర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని, ఆయన పిలుపు మేరకు ఇంధనాన్ని ఆదా చేయాలని అన్నారు. పట్టణంలో వార్డుల పర్యటనకు కారు కాకుండా సైకిల్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. బంగారం కొనుగోళ్లను తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం వంటి అంశాలపై ప్రజల్లో చర్చ జరగాలని అన్నారు. బీజేపీ కౌన్సిలర్లు కూడా కాలనీల్లో సైకిళ్లపై తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారాలు. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కొరకు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు, ప్రపంచంలో యుద్ధ వాతావరణం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండాలని సాధ్యమైనంతగా ఏవైతే దిగుమతి చేసుకుంటున్నటువంటి పెట్రోల్, డీజిల్ కానీ, బంగారం కానీ, పెట్రోల్ డీజిల్ను ఆదా చేస్తూ బంగారంని కూడా కొనే ప్రయత్నం చేయవద్దని నరేంద్ర మోడీ గారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక గొప్ప పిలుపునిచ్చారు. ఆ యొక్క పిలుపుని స్ఫూర్తిగా తీసుకొని నేను ఒక ఆదిలాబాద్ శాసనసభ్యునిగా ఈ ఆదిలాబాద్ పట్టణంలో వార్డులలో తిరిగేటటువంటి సందర్భంలో కారుని వాడకుండా ఆ యొక్క కారులో పోసేటటువంటి డీజిల్, పెట్రోల్ని ఆదా చేయాలని సైకిల్ ద్వారా నేను కానీ, అదేవిధంగా మా గన్మెన్లు కానీ, మిగతా నా సహచర పార్టీ కార్యకర్తలు, నాయకులమంతా కూడా మేము సైకిల్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు కనీసం రోజుకొక వార్డు, 2 వార్డులు తిరిగినటువంటి సందర్భంలో దూర ప్రయాణాలకు కారుని వాడిన దగ్గర ఉన్నటువంటి ఏవైతే మనం కొన్ని వార్డులు విజిట్కి వెళ్తామో ఆ సందర్భంలో మన సైకిల్ని వినియోగించాలన్నటువంటి ఆలోచనతో ఇదంతా కూడా ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి దేశ ప్రధానమంత్రి గారు గొప్ప ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ యొక్క సైకిల్ని ఉపయోగించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నేను, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు, మా గౌరవ పార్లమెంటు సభ్యులు, మా నాయకులం, కార్యకర్తలంతా కూడా సాధ్యమైనంతగా ఈ యొక్క ఇంధనాన్ని ఆదా చేయాలని, ఈ యొక్క సైకిల్ పై తిరిగేటటువంటి కార్యక్రమం, వార్డులలో విజిట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినాం. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి నా సహచర భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు అందరం కూడా ఇంధనాన్ని ఆదా చేద్దాం, కార్ల వినియోగాన్ని తక్కువ వాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అదేవిధంగా బస్సులు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి మిగతాయి కూడా అందరం మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక కారులో ఒకే వ్యక్తి ప్రయాణం చేయడం వల్ల అవకాశం ఉంటే మిగతా ఎవరన్నా కూడా ఇంకా 3, 4 మనం దాంట్లో తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా చేయాలా. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి యొక్క గొప్ప పిలుపును మనం అందరం కూడా పాటిద్దామని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం.